ఇదేంట్రా బాబు, 2025లో ఒక్క మూవీ కూడా 1000 కోట్లు వసూలు చేయలేదా? వింటేనే షాకింగ్ కదా. మ్యాటర్ ఏంటంటే 1000 కోట్లు అంటే ఒకప్పుడు అద్భుతం, కానీ ఇప్పుడు ఆరంటే 6 రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్ళకి 1000 వాలా పేల్చడం. కానీ 2025లో హైయెస్ట్ గ్రాసింగ్ 862 crores మాత్రమే. మరి ఈ ఇయర్లో నెక్స్ట్ 1000 కోట్లు కొట్టే ఇండియన్ సినిమా ఏంటి? అది మళ్ళీ సౌత్ ఇండియన్ మూవీనేనా, లేక దురంధర్లా బాలీవుడ్ నుంచి ఇంకేమైనా మూవీస్ వస్తున్నాయా? 2026లో సంక్రాంతి నుంచి ది రాజాసాబ్ రిలీజ్ తో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పీక్స్ లో నడుస్తున్నాయి. నెక్స్ట్ మార్చి నెలలో పాన్ ఇండియా రేంజ్ మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ప్రెసెంట్ నేషనల్ మార్కెట్ ని షేక్ చేస్తున్న బాలీవుడ్ మూవీ దురంధర్ సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లో మార్చ్ 19 కి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అదే డేట్ కి యష్ టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మార్చ్ 26 కి ది ప్యారడైజ్, 27 కి పెద్ది కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు విశ్వంబర, గూఢచారి 2, ఉస్తాద్ భగత్ సింగ్, ఎన్టీఆర్స్ డ్రాగన్ మూవీస్ కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోనే రిలీజ్ అవుతున్నాయంట. మరి వీటిలో ఏ మూవీ 1000 కోట్లు కొడుతుందో చూడాల్సిందే.